అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. విద్యా వ్యవస్థలో ఎనలేని సేవలందించి లక్షల మంది విద్యార్థులకు చక్కని విద్యను ఉపదేశించి వారు ఉన్నత స్థాయిలో నిలబడేందుకు కృషి చేసి ప్రధానోపాధ్యాయునిగా పదవీ విరమణ పొందుతున్న పురుషోత్తం రెడ్డిని ఘనంగా కీర్తించి సన్మానించిన చిట్వేలి మండలంలోని PM శ్రీ ZPHI స్కూల్ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యావేత్తలు మరియు విద్యార్థులు. వివరాల్లోకి వెళితే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండల కేంద్రంలో నేడు ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందుతున్న పొట్టిపాటి రుక్మిణమ్మ ఈశ్వర్రెడ్డి గార్లకు 1962లో జన్మించిన పురుషోత్తం రెడ్డి 1984లో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని 1986లో ప్రత్యేక ఉపాధ్యాయుడిగా ఓ మారుమూల గ్రామంలో 398 రూపాయల జీతం తీసుకుంటూ బాధ్యతలు స్వీకరించిన అప్పటి నుండి ఇప్పటి వరకు లక్షల మంది విద్యార్థులకు చక్కని విద్యను ఉపదేశించి వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ప్రోత్సహించి ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందిన పొట్టిపాటి పురుషోత్తం రెడ్డి నేడు చిట్వేలి మండలంలోని PM శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా ఎక్కడెక్కడ నుంచో ఉపాధ్యాయులందరూ కూడా ఆయనను సన్మానించాలనే ఉద్దేశంతో చిట్వేలుకు రావడం ఓ ముఖ్య విశేషంగా చెప్పుకోవచ్చు. అక్కడకు విచ్చేసిన ఉపాధ్యాయులు ఆయన గురించి, ఆయన చేసిన సేవల గురించి వివరిస్తుంటే మనసు పులకరించిపోయింది. పూర్వపు విద్యార్థులతో కూడా అక్కడకు వచ్చి పురుషోత్తం రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపి బహుమతులు అందించి ఆయన ఆశీస్సులు పొందడం ఓ గొప్ప విషయంగా భావించవచ్చు. పురుషోత్తం రెడ్డి పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా నేడు ఆయనకు అందించిన బహుమతులు, లభించిన సత్కారాలు చెబుతున్నాయి. ఆయన చేసినటువంటి సేవలు విద్యార్థులకు అందించినటువంటి చక్కని విద్యాబోధనే అందుకు నిదర్శనమని. పదవీ విరమణ కార్యక్రమానంతరం పురుషోత్తం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇంకనూ పలు సేవా సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలలో పాల్గొని ఓపిక ఉన్నంత వరకు సమాజానికి సేవ చేయాలని కోరుకుంటున్నట్లు బదులిచ్చాడు. ఎంతో మంది విద్యార్థులను చక్కని బాటలో నడిపించి వారికి ఉన్నత విద్యలను అభ్యసించి వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు కృషి చేసిన పురుషోత్తం రెడ్డిని మనము కూడా అభినందిద్దాం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి గానచతురాయ గానగమ్యాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకులత్వాయినే గురువిక్రమాయ గుహ్యప్రవరాయ గురవే గుణగురవే గురుదైత్య సదారాధ్యాయ గురుదైత్య కళాక్షేత్రే గురుదైత్య దరిద్రాత్రే గురుతాకండకండకాయ గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గజతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. పాఠశాల పూర్వ అధికారులు పాఠశాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసేటువంటి గొప్ప అధికారులు సార్. సహచర ఉపాధ్యాయుడు చూడండి సార్, నాగేశ్వర సార్ గారు ఆలోచిస్తారు. చూడండి సార్, సన్నిహిత గారిని మాన్యవర్యులు వీరు గురువుల
ఆత్మబంధు గుణనిధి అయిన పురుషులందు ఈయన పురుషోత్తముడందు. నేను నడయాడే నేల, నేను ఉండేటువంటి నేల, నేను పీల్చేటువంటి గాలి, ఏ రాయి మీద అప్పుడు అడిగినా తాళపాక అన్నమాచార్యుల గురించి పదే పదే చెబుతూ ఉంటాయి. ఈ పద్యాలు వేయడం, ఈ సాహిత్య మధ్యని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. అలాగే మా సుభాష్ చంద్రబోస్ సార్ గారు ఇటువంటి పుస్తకాలు మరెన్నో రాయాలి, ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలి. మండల సుభాష్ చంద్రబోస్ సన్న శేషప్ప గారు, అలాగే శేషమ్మ చెన్నప్ప గారుల పుత్రుడైన ఈయన వచ్చేసి అక్కింతరాయపల్లి ఒల్లూరు మండలంలో జన్మించాడు. మన సారు, మీ హెచ్ఎం సారు, మా హెచ్ఎం సారు, మనందరి హెచ్ఎం సార్ అయినటువంటి టి పురుషోత్తమ రెడ్డి సార్ గారికి, వారి శ్రీమతి గారికి, మరియు ఆయనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారములు. ఈ స్టేజ్ మీద 58కి రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, 60కి రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, 62కి రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. నేను 58 అంటే ఇక ముందే రిటైర్డ్ అయినా అనుకోండి. ఈయన 60, ఆయన 62. మా పురుషోత్తమ రెడ్డి ఇప్పటి నుంచేం కాదు, నాకు ఆయన టీచర్గా చేరినప్పటి నుంచి, నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన జిల్లా బాధ్యుడు. అంటే ఒక చిన్న కోరిక ఉన్నది ఆయన. లక్కీగా గత ప్రభుత్వం 62 చేయడం వలన అడ్వాన్స్ ఛాన్స్ వచ్చింది, లేకపోతే రాడు, రిటైర్ అయ్యేవాడే. కానీ ఎందుకో ప్రభుత్వాలు రాజకీయంగా ఆలోచన చేస్తూ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇలా ఏజ్ని పెంచడం అనేది సరైనది కాదేమో అని నా యొక్క అభిప్రాయం. ఒకవేళ ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉంటే అప్ టు డేట్ చనిపోయేంత వరకు ఉద్యోగం చేస్తే జీవో పడేస్తే చాలు, ఏ ఇబ్బంది లేకుండా ఎవరి కొద్ది ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇది ప్రస్తుత ప్రభుత్వం ఆలోచన చేస్తే బాగుంటుందేమో నా యొక్క అభిప్రాయం. కాబట్టి మన దగ్గరికి వచ్చేటువంటి పేద పడుగు బలహీన వర్గాల బిడ్డల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కులాన్ని మతాన్ని దూరం పెట్టి మనమందరం భారతీయులం, మనందరం మానవత్వం ఉండే పిల్లలం, ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే పిల్లలం. అందుకు ఆ విధమైనటువంటి బోధన గడపాలని, గడిపేటట్లు మనం చూడాలని ఉపాధ్యాయులను వేడుకుంటున్నా. ఈ పెద్ద పాట మామూలు విషయం కాదు. వ్యవస్థలో ఉండే లోపాలను సరిదిద్దగలిగిన బిడ్డ ఉపాధ్యాయుడు మాత్రమే. కరపాలు స్వాగతం పలుకుదా. నెక్స్ట్ గౌరవనీయులు పురుషోత్తమ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, పుర ప్రముఖులకు, ఉపాధ్యాయులకు, పురుషోత్తమ రెడ్డి బంధుగణానికి, మిత్రులకు, ఈ పాఠశాల ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. సేవలకు సమాజానికి అందిస్తూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అతను ఉండాలని, ఆ దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేసి, అతని కుటుంబాన్ని చల్లగా చూడాలని సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఈ ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. కానీ పురుషోత్తమ నిద్ర
మాట్లాడకుండా కాలం గడిపేవాళ్ళం. తర్వాత ఇద్దరు ఒకటేసారి 86 సంవత్సరంలో సెకండ్ ఇయర్ చేశాము. మరి ఈ రకంగా సెకండ్ గ్రేడ్ స్కూల్ అసిస్టెంట్ గత 23 సంవత్సరం జూలై 5వ తేదీన ఇద్దరికి ఒకేసారి ప్రమోట్ వచ్చింది. ఆ రోజు నా ర్యాంక్ నెంబర్ ముందు ఉంది కాబట్టి నేను 40 హై స్కూల్ కోరుకోవడం జరిగింది. మరి ప్రిన్సిపల్ నన్ను అడిగారు, లేదా నేను ఏం తీసుకునేదంటే చాలా కొత్త పాఠశాల, చాలా బాగుంటుంది, నీకు అందులో నువ్వు ఐటీలో ఉన్నావు కదా, నువ్వు నీకు 10 నెల్లూరు బస్సు ఉంది, ముచ్చిపోయిగా అనుకూలంగా ఉంటుంది, నువ్వు క్యాబిన్లు తీసుకో, ఈ పాఠశాల బాగుంటుందని సలహా ఇవ్వడం జరిగింది. సంవత్సరం జూలైలో ఒకేసారి రావడం జరిగింది. దాదాపు సంవత్సరం కాలం పాటు అన్నమయ్య జిల్లాలోని అతిపెద్ద పాఠశాలగా ఉన్నటువంటి చిట్వేల్ హై స్కూల్కు ప్రధానోపాధ్యాయులుగా ఉంటూ తన యొక్క పదవిని చాలా నిర్విఘ్నంగా తొలగించి ఈరోజు పదవీకరణ చేసినటువంటి సార్కి మా మండలి శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ పురుషోత్తం రెడ్డి సార్ గారికి, ఏరియా పైన ఉన్నటువంటి పెద్దలకు, ఎంఏఓ సార్ గారికి, హెడ్ మాస్టర్లకు, ఉపాధ్యాయులకు నమస్కారాలు. ఇక్కడ ఎంఏఓలకి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఉద్యోగాలు వందనాలు తెలియజేసుకుంటూ చిట్వేల్ స్కూల్లో పనిచేయడం అంటే ఒక అదృష్టం. కానీ ఆ పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ఎంఏఓకి మాత్రమే తెలుస్తాం. వెరీ గుడ్. సభా సరస్వతికి వందనం. సభాధ్యక్షులు ఇప్పుడు రేపటి నుంచి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ ఆవుల బాల నాగేంద్ర ప్రసాద్ గారికి, ఈనాటి కథానాయకుడు నా గురు సమానులు పురుషోత్తమ సార్ గారికి, ఈనాటి పెద్దలు కథానాయకి శ్రీమతి జ్యోత్స్న మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల విద్యా వ్యవస్థలో పాఠశాల విద్యలో ఉండే మహామహోద్యోగులందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా సార్. రెడ్డి సుబ్బారెడ్డి సార్ గారికి, పిఎస్టీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టిసి రెడ్డన్న సార్ గారికి, పిఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్కల్ జమారెడ్డి సార్ గారికి, చిట్వేలి హై స్కూల్ స్టాఫ్ ఉపాధ్యాయులందరికీ, కమిటీ చైర్మన్కి మరియు విద్యార్థులకు అందరికీ నా వందనాలు. చాలామందికి ఇది ఒక గొప్ప అవకాశము లభిస్తుంది. ఆ అవకాశం ఏంటంటే, ఒక ఉపాధ్యాయుడికి లభించే గొప్ప అవకాశం ఏంటంటే ప్రేమించబడము, ప్రేమించడము. ఈ రెండింటికి అవకాశం దక్కే ఏకైక వృత్తి ఏదైనా ఉందంటే అది ఒక ఉపాధ్యాయుడితే. ఇన్ని వందల మంది విద్యార్థులను ప్రేమించగల మనసు ఉంటే, ఆ ప్రేమించే శక్తి ఉంటే ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే దక్కుతుంది. ఇంతమంది విద్యార్థుల చేత ప్రేమించబడే ఆ వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. ఈ పాఠశాలలో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి సార్ బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నా వందనాలు. ఆయన ఇక్కడ చాలా ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు, వాళ్ళని ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీ పురుషోత్తం రెడ్డి సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. చైర్మన్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. పేరు పేరున నా నమస్కారం. అలాగే పురుషోత్తం రెడ్డి సార్ గారి పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసిన మా తోటి సామాజిక కార్యకర్తలందరికీ స్వాగతం తెలుపుతున్నాను. తెలుసుకోవాలని చెప్పి సార్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళ మామగారు అప్పట్లో ఎన్నో కంప్లీట్ చేశారు బ్రిటిష్ ప్రభుత్వంలో. సార్ మన ఎమ్మెల్సీ సార్గా ఉండాలని చెప్పి అలల్లారు లక్కిరెడ్డిపల్లె గంగ జాతర స్వస్థలం బదిలే ఈశ్వరుడు దయ వల్ల ఈశ్వరమరెడ్డి రుక్మిణమ్మలకు అన్నయ్య అలనాడే చెల్లి సుజాతకు తమ్ముడు దేవానంద చదివే కడప నందు డిగ్రీ, బద్వేల్ బిఎడ్, చిదంబరమున ఎంఎడ్ విద్యలు అభ్యసించే బడి పంతులయ్యే బహు చక్కగా చదివి ఆగస్టు 23 80
అంతా బాధ్యత. రెడ్డి గారి అనంతలు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. తర్వాత తర్వాత చిట్వేలి మానవతా సంస్థ వాళ్ళు మన పాఠశాల చైర్మన్ దగ్గరికి రావాలి. తెలుగు విజయలక్ష్మి మేడం. చిన్నబాబు సార్ ఎక్కడున్నా డయాస్ ఇప్పుడు అవసరం కూర్చున్నారు. చిన్నబాబు సార్ లేదా ఏం కనపడం లేదా? ఉపాధ్యాయునిగా వృత్తిని స్వీకరించినప్పటి నుంచి పిల్లలకు విద్యను బోధించడంలో కానీ పాఠశాలల యొక్క అభివృద్ధికి కృషి చేయడంలో కానీ మీ పాత్ర ఏమిటి? ఉపాధ్యాయ వృత్తిలో నేను 1986లో చేరినాను స్పెషల్ టీచర్గా. మరి నేను చేరిన కొద్ది రోజులకే ఒక సంవత్సరం తర్వాత రెగ్యులర్ అయ్యి యూపీ స్కూల్కి పోయాను సెకండరీ టీచర్. అప్పుడు నాకు పెళ్లి కూడా కాలేదు. ఆ రోజుల్లోనే అది మారుమూల ప్రాంతం. హై స్కూల్కి పోయి చదవాలంటే 10 కిలోమీటర్ల దూరం. మేమంతా కష్టపడి తలా 100 రూపాయల లెక్కన 13,000 జమ చేసి సంవత్సరానికి ఒక క్లాస్ 8వ తరగతి, మళ్ళా 13,000 కలిసి 9వ తరగతి, మళ్ళా 13,000 కంటే మొత్తం 39,000తో 8, 9, 10 తరగతులు తెచ్చినాం. దానివల్ల ఆ మారుమూల ప్రాంతమైనటువంటి దేవలంపల్లిలో అనేక మంది చదువుకున్నారు, మంచి ఉన్నత స్థాయికి ఎదిగినారు. ఈరోజు మా ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవానందరెడ్డి మరి నా శిష్యుడే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివినాడు. మరి నాకు చాలా గొప్ప సంతోషంగా ఉన్నది. ఎందుకంటే నా శిష్యుడు మాకన్నా ఉన్నత స్థాయిలో ఎదిగి మా ఇంటికి వచ్చి నాకు పాదాభివందనం చేసిపోయినాడు ఆయన. మరి ఈరోజు ఎడ్యుకేషన్ డైరెక్టర్గా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కు 10th క్లాస్ దానికి ఉన్నాడు. నాకు అలాగే ఎంతో మంది విద్యార్థులను అందించిన దానికి సేవ చేసే భాగ్యం నాకు ఈ ఉపాధ్యాయ వృత్తిలో కలిగింది. చాలా మందిని ఈరోజు ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, మరి డాక్టర్లుగా చూడగలుగుతానంటే అంతకన్నా సంతోషం ఏం లేదు సార్ నాకు. రిటైర్డ్ అయిన ఈ రోజు నుంచి మీ జీవితాన్ని ఎలా గడపాలనుకుంటున్నారో వివరిస్తారా? నేను ఇప్పటికే నా ఉపాధ్యాయ వృత్తి చేపట్టక ముందు నుంచే నేను మరి నెహ్రూ యువ కేంద్రంలో ఉన్నాను. తర్వాత చేరిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి మరి దానికి సంబంధించి నేను ఎద్దలీశ్వరుడి వాళ్ళతో తిరిగి దానివల్ల నేను ఎస్టీయూలో చేరినాను. ఎస్టీయూలో చేరి జిల్లా అధ్యక్షునిగాను, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ వరకు కూడా ఎదిగి ఉన్నాను. కొన్ని కారణాల వల్ల పక్కకు రావాల్సి వచ్చింది. నాకు మొదటి నుంచి కూడా సంఘము మరి పోరాటం అంటే చాలా ఇష్టం. ఇప్పటికి కూడా నేను మానవత దాంట్లో చేరాలనుకుంటున్నాను. దానివల్ల అది కూడా ఒక సంఘానికి ఉపయోగపడేటువంటి అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఏదో ఒకటి మనకు సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాలు నా రిటైర్డ్ అయిన తర్వాత చేయాలని నేను నిర్ణయించుకున్నాను. పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడిన మీరు రాజకీయ ప్రవేశం చేసే అవకాశం ఉందా?
ఒకప్పుడు నాకు దాని మీద చాలా ఉత్సాహకరంగా తిరిగిన వాడిని నేనేమో, కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో అది నాకు సరిపోదని అనుకుంటాను. కేవలం ఈ సంఘ సేవ చేయాలని అనుకుంటున్నాను. రాజకీయం సరైన మార్గం కాదంటారా? అది మంచిదే, కానీ దాంట్లో ఇప్పుడుండే పరిస్థితులు బాగలేవు సార్. దాంట్లో రాజకీయాలు స్వచ్ఛందంగా చేసే రాజకీయాలకు ఉండేటి కొన్ని నైతిక విలువలు సరిగా లేవనిపిస్తాను నాకు దాంట్లో.